హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చపాతీ రోటీలోకి సైడ్ డిష్ అండి క్యాబేజీతో. జనరల్‌గా క్యాబేజీ అంటే ఎవరికీ నచ్చదు కదా! కానీ ఇలా ట్రై చేసి చూడండి కుర్మా అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా, క్విక్‌గా అయిపోతుంది. పచ్చిశనగపప్పు హాఫ్ కప్ నానబెట్టుకున్నామండి 1 అవర్. దాన్ని కుక్కర్‌లో వేసుకున్నాము. అలానే క్యాబేజీ అనమాట ఇది హాఫ్ పువ్వండి. దాన్ని సన్నగా తరిగి ఒక 250 గ్రామ్స్ అనుకోండి. సన్నగా తరిగేసాము. ఇట్లా పొడవుగా ఉంచుకోండి. మరీ ఫైన్‌గా కాకుండా. అది కూడా యాడ్ చేసుకున్నాక ఒక్క ఉల్లిపాయ, ఒక్క పచ్చిమిర్చి అండి కట్ చేసుకొని వేసుకుందాము. మీడియం సైజ్ టొమాటో ఒకటి, రుచికి సరిపడినంత ఉప్పండి, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఇది ప్లెయిన్ చిల్లీ పౌడర్, ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు సరిపోతుందండి, ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు. మూత పెట్టేసి కరెక్ట్‌గా 2 అంటే 2 విజిల్స్ అండి అంతేను. లేదంటే పప్పు బాగా మెత్తగా అయిపోతుంది. ఈ లోపల మసాలా రెడీ చేసుకుందాము. కొంచెం కొబ్బరి, అలానే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక పావు టేబుల్ స్పూన్ సోంపండి, ఒక 5 జీడిపప్పు అనమాట. లైట్‌గా నీళ్లు పోసి దానికి సరిపడినంత ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని తెచ్చుకుందాము. చూడండి పప్పు ఉడికింది కదా! గరిటెతో ఎక్కువగా మ్యాష్ చేసేయొద్దు. ఊరికే మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. తినేటప్పుడు కొంచెం మనకి పలుగ్గా ఉంటే బావుంటుందనమాట. కానీ పప్పు చూడండి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేసుకుందామండి. మసాలా పేస్ట్ కాదు యాక్చువల్‌గా ఇది కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, ఆ తర్వాత కొంచెం సోంపు, క్యాష్యూ నట్స్ వేసుకున్నాము. అలానే దానిలోనే కొంచెం నీళ్ళేసేసి అది కూడా కలిపి వేసేసుకుందామండి. ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒకసారి కొంచెం నీరుంది కదా! ఇది మనకి కొంచెం తగ్గేటట్టుగా ఒక 2-3 మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుందాము సరిపోతుంది. ఉప్పు చెక్ చేసుకుందామండి. తగ్గితే గనక కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. ఈ లోపల దీనికొక తాలింపు వేసుకొచ్చుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి తాలింపు వేసుకున్నాము. అంతేనండి. దించేసేసి మనం కొంచెం కరివేపాకు వేసుకున్నాం. చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుందండి. క్యాబేజీ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి చూడండి. తప్పకుండా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. తప్పకుండా నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.